సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అన్న మృతదేహానికి చెల్లెలు చివరిసారిగా రాఖీ కట్టి కన్నీళ్లు పెట్టిన చెల్లెలు షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి గ్రామంలో ఒక మటన్ వ్యాపారి నవీన్ అనే మటన్ వ్యాపారి తన షాప్లో విద్యుత్ ఏర్పాట్లు చేస్తుండగా తనకు ప్రమాదవశాతం కరెంట్ షాక్ తగలడంతో ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఆసుపత్రిలో కూడా ఆయన మృతి చెందారని డాక్టర్లు కూడా చెప్పారు. కానీ అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టి చటాన్పల్లి గ్రామంలో మరియు షాద్ నగర్లో సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోస్ కానీ ఈ వార్తను విన్న ప్రతి ఒక్కరి హృదయం చెలించిపోయింది. కానీ చెల్లెలు రాఖీ కట్టడంతో మృతదేహానికి రాఖీ కట్టడంతో కూడా వారి బంధువులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అన్నా చెల్లెలి అనుబంధము రాఖీ వేళలో ఎంతో సంతోషంగా ఉండాలి. కానీ ఆ కుటుంబంలో ఈ ప్రమాదం జరిగినతోటి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ అన్నా చెల్లెలు అనుబంధం ఎవరైనా సరే మంచిగా కొనసాగించాలి. ఇప్పుడు అన్నా చెల్లెలు కొన్ని విషయాలలో ఆస్తుల కోసం అంతస్తుల కోసం తగాదాలు, కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆస్తుల గురించి ఈ కోర్టులో కేసులు వేసి అన్నను వేధించడం, తల్లిదండ్రులను వేధించడం, ఇలాంటి దాంట్లకు ఇటువంటి ఈ చిన్న మెసేజ్ పోతే కూడా వాళ్ళు కొంచెం అందరూ సర్దుమడి అన్నా చెల్లెల అనుబంధం కొనసాగించాలి. మరియు ఈ రాఖీ పండుగ వేళలో జరిగిన ఈ ప్రమాదం జరిగిన కుటుంబం మాత్రం కన్నీరు మిన్నీరేగా మిగిలిపోయింది. అన్నలేని లోటు చెల్లెలకి కనపడి రాఖీ కట్టడం మరెంతో ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి చెల్లెళ్ళు ప్రతి అన్నలకు ఉండాలి. అన్నలను